హలో హాయ్. యాక్చువల్లీ ఒక సాడ్ న్యూస్. మా ఇంటి వెనకాల ఒక చిన్న గువ్వ ఇలా కూసానికి కట్టేసిన కలమంది అంటారు దీన్ని. ఇది ఎండిపోయిన తర్వాత త్వరలాగా పడుతుందన్నమాట. ఇందులో గువ్వ గూడు పెట్టుకోండి. నేను నిన్న కూడా చూశాను. ఇందాక మా డాడీ చెప్పాడు లైక్ దారిలో ఈకలు పడ్డాయనేసి. ఇక్కడ చూడవచ్చు. నేను హడావిడిగా పరిగెత్తుకొచ్చి చూస్తే గూడి లేదు. యాక్చువల్గా పిల్లలు 3 ఉన్నాయి. గువ్వ ఇది నల్ల గువ్వ అనమాట. దాని రెక్కలయ్యేవి అంటే అది కూడా చనిపోయినట్లుంది. అంటే ఏదైనా పడింటే కొంచెం పడింటుంది, ఏదైనా తగిలి లేదంటే ఏదైనా దేని దగ్గరైనా తప్పించుకొని వెళ్ళింటే. సో ఈ రెక్కలు బట్టి అంటే మొత్తం చూడొచ్చు, ఇక్కడ మొత్తం వచ్చంతా ఇది దాని అమ్మదనమాట. పిల్లలు కూడా ఇంకా కళ్ళు కూడా తెరవలేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. నిన్న కూడా ఒక వీడియో తీశాను, ఫోటో తీశాను. ఈ వీడియో ఎండింగ్లో అది యాడ్ చేశాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ అంటే కింద ఉన్నింది కదా, ఏదన్నా తినేసి ఉంటాయి. మా డాడీ ఏమో పిల్లి అంటున్నాడు. ఏదో మొత్తానికి తినేసింది. అది ఎంత ఇదిగా ఉండి ఉంటుంది, చాలా అంటే చాలా బాధపడి ఉంటుంది. అంటే దాని పిల్లలు తినేస్తున్నాయనేసి అది వచ్చి ఉంటుంది మధ్యలో, ఇంకా దాన్ని కూడా తినేసినట్లుంది. ఇంకా 3 పిల్లలు, అవి రెక్కలు కూడా వచ్చిండలేదు, చిన్న చిన్న రెక్కలు, ఈకలు అప్పుడప్పుడే మొలుస్తున్నాయి. ఇక వాటి అమ్మ బయటికి వెళ్ళి మేత తెచ్చి వాటి నోట్లో పెట్టేదన్నమాట. అన్ఫార్చునేట్లీ ఇలా అయిందనమాట. అంతే, అన్నీ మన చేతుల్లో ఉండవు. అక్కడ కూర్చోండింది. ఏదో చూసి అది దాడి చేసి తినేసినట్లుంది. చిన్న గువ్వ, చాలా అంటే చాలా చిన్నది. ఇప్పుడు నైట్ ఎప్పుడో తినేసినట్లున్నాయి. ఎక్కడ చూసినా దానికి వచ్చి పాపం. ఒక 2-3 ఇయర్స్ ముందు నేను చదువుకునే రోజుల్లో అయితే ఎక్కువ మా బావి దగ్గర ఇలాంటి సంఘటన జరిగింది. అది ఎగరలేకుండా ఉంది, ఇంకా బయటకు వెళ్తే ఏదైనా తినేస్తాయనేసి ఒక కేజ్ లాగా ఉండింది. అంటే కొడం అంటారు చేపలు పెట్టేది. అందులోకి ఇట్లా వేస్తే తీస్తేనే వస్తుంది అది, లేదంటే అదంతకు అది రాలేదనమాట. అలాంటి దాంట్లో వేసేసి ఇంటికి వచ్చేసాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే పాము వెళ్ళి తినేసింది అనమాట. అంటే దాంట్లోకి సన్నటి హోల్ అయితే ఉంటుంది, అందులోకి పాము వెళ్ళి అయితే తినేసింది అనమాట. సో అలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. బట్ ఇది మంచిగా ప్లాన్ చేసుకొని ఇంకొక చోట ఎక్కడైనా గూడు చేసుకుని ఉండాలి. పక్షులు చాలా వరకు ఆలోచిస్తాయన్నమాట, ఎలాంటి చోట గూడు చేసుకోవాలి. మేము ఇట్లా దారిలో వెళ్ళేటప్పుడల్లా, అంటే ఇట్లానే వెళ్తారనమాట, ఇలా వెళ్ళేటప్పుడల్లా అది బయటకు వచ్చేదన్నమాట. అంటే దానికి ఎలాంటి డౌట్ రాకుండా అలా ఉండేదన్నమాట.